బ్రేకింగ్ న్యూస్. సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు మాజీ ఎంపీ నందిగం సురేష్. మహిళపై దాడి చేసినట్లుగా సురేష్ పై కేసు నమోదైంది. అమరావతిలో తనపై దాడి చేశాడని మహాలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టులో లొంగిపోయారు నందిగం సురేష్. బెయిల్ ఇవ్వాలంటూ న్యాయమూర్తిని కోరగా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. బెయిల్ వస్తుందన్న ధీమాతోనే లొంగిపోయాడంటూ చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. మహిళపై దాడి కేసులో నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు కదా, ఇది నిజంగానే బెయిల్ వస్తుందనే ధీమాతోనే ఆయన లొంగిపోయారా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రస్తుతం నందిగం సురేష్ అమరావతిలో ఒక కేసుకు సంబంధించి మహిళల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి అంశాల్లో అమరావతికి సంబంధించినటువంటి మహాలక్ష్మి అంటే మండవ మహాలక్ష్మి అనేటటువంటి మహిళపై దాడి చేయడమే కాకుండా ఆమె పైన దురుసుగా ప్రవర్తించినట్టు కూడా ఆమె కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సత్తెనపల్లి కోర్టులో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి పైన కూడా అంటే నందిగం సురేష్ లేళ్ల అప్పిరెడ్డి పైన ఇద్దరి పైన కూడా కేసులు నమోదైనాయి. లేళ్ల అప్పిరెడ్డికి గతంలోనే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నందిగం సురేష్ కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కోర్టులో లొంగిపోయారు. అయితే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం బ్రేకింగ్ ఏంటంటే సురేష్ కి బెయిల్ కూడా మంజూరు అయినట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నందిగం సురేష్ కూడా బెయిల్ వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తో పాటు మేకల వెంకటేష్, మేకల సురేష్, అయినోళ్ళు సుధీర్, వీళ్ళ 5 పైన కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 34/220 అమరావతి సిహెచ్ లో కేసు నమోదైంది. 323, 354, 506, 509 రెడ్విట్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కూడా 3వ తారీఖు వరకు ఇన్నాకైతే రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నందిగం సురేష్ కి కేసులో బెయిల్ కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.